శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారు రచించిన బెలగాం కథలు సంపుటి నుంచి బన్ రోటీ బిస్కెట్. అది బెలగాం వీధుల్లో ఒకప్పటి కేక. వరస కట్టిన పాటలాగా ఆ కేక చెవిన పడింది అంటే ఎండపొడ పలచబడేది. సాయంత్రానికి తెర తీస్తూ ఊరు చల్లబడేది. దారి పొడుగున రేడియోల్లో సిలోన్ తెలుగు పాటలు వింటూ బడిపిల్లలు ఇళ్లకు తిరిగొచ్చేవారు. అగ్రహారం వీధి చివర ఈశ్వరుడి కోవెల చెరువుగట్టు మించి పశువులు పల్లంలోని కళ్ళాల వైపు దిగేవి. టైం మెషిన్ వెనక్కి తిప్పి బన్ రోటీ బిస్కెట్ అంటూ పాటలాటి ఆ కేకను మనసుతో మరొక్కసారి వింటే కమ్మని బేకరీ వాసన హృదయాన్ని కమ్ముకుంటుంది. అద్దాల పెట్టెలో బన్నులు, బ్రెడ్డులు, బిస్కెట్లు, రస్కులు మోసుకొచ్చిన 60 ఏళ్ల నాటి అచ్చన్న, లచ్చన్న సోదరులు 20 దాటని వాళ్లలా ఈనాటికి కళ్ళక్కడతారు. వాళ్ళు పోలికలు కలబోసుకున్న కవలలు. ఎవడు అచ్చన్నో ఎవడు లచ్చన్నో ఓ పట్టాన తెలిసేది కాదు. పోల్చుకోవాలంటే కొన్ని గుర్తులుండేవి. పెద్దవాడు అచ్చన్న నిక్కరు వేసుకునేవాడు. చిన్నవాడు లచ్చన్న మట్టుకు ప్యాంటులోనే కనిపించేవాడు. నల్లగా జిడ్డోడే అచ్చన్న నుదుటి మీద రాయగడ మజ్జి గౌరమ్మ సింధూరం బొట్టు రేడియం పూతలా మెరిసేది. ఎంతలా రుద్దినా వదలని మోమాటం వాడి మొహం నిండా కనిపించేది. అచ్చన్న మనసు తెలిసిన వాళ్ళు అమాయక చక్రవర్తి అనేవాళ్ళు. మనిషిని మాత్రమే ఎరిగిన వాళ్ళు మెత్తగా దొరికాడు కదా అని ఆట పట్టించేవాళ్ళు. అచ్చిగా నువ్వు కూడా మీ తమ్ముడిలాగా ప్యాంట్ వేసుకోవచ్చు కదరా, గుండమ్మ కథలో ఎంటి ఓడిలాగా ఈ బుడబుడాకి నిక్కరేట్రా అని ఎవరైనా అంటే అచ్చన్న నవ్వేసేవాడు. మా లచ్చన్నంటే SSLC చదువుకుంటున్నాడు, ఆడు ప్యాంట్ వేసుకుంటేనే బావుంటుంది. బేకరీలో పని చేసుకునేవాణ్ణి, నాకెందుకండి ప్యాంట్లు, నిక్కరకైతే తక్కువ బట్ట సరిపోతుంది, టైలర్ మజూరీ కూడా తక్కువే, డబ్బులు మిగిలితే మా వాడి ప్యాంటు ఖర్చులు కలిసొస్తాయి కావా అనేవాడు అచ్చన్న తన తమ్ముడి పట్ల అభిమానం చూపిస్తూ. చిన్నవాడు లచ్చన్న తెలివైనవాడు, హుషారుగా ఉండేవాడు. ఎప్పుడు చూసినా ఏదో పాడుతూ ఉండేవాడు. వాళ్ళ సొంతూరు గుణానుపురం. పార్వతీపురం టౌన్కి 10 కిలోమీటర్ల దూరంలో నాగావళి ఒడ్డునుంది. పేరుకే అది సొంతూరు, కానీ వాళ్ళు పుట్టడం పెరగడం పార్వతీపురం టౌన్ పండావీధి చివర పూరింట్లోనే. అది వాళ్ళ అమ్మమ్మ ఇల్లు. అచ్చన్న లచ్చన్న పుట్టగానే తల్లి ధనుర్వాతంతో కన్ను మూసింది. వాళ్ళయ్య కన్నెత్తి చూడలేదు సరికదా, మరో పెళ్లి చేసుకున్నాడు. దాంతో పసిగుడ్లని అమ్మమ్మ సోములమ్మ పెంచింది. ఆవిడ భర్త ఏనాడో చనిపోయాడు. ఆడమనిషి శ్రమను నమ్ముకుంది. మున్సిపాలిటీ చైర్మన్ బస్సుల రామ్మూర్తి గారింట్లో పాచి పనులు చేస్తూ తన వీధి గుమ్మంలో బఠానీలు, వేరుశనక్కాయలు, ఊరవేసిన ఉసిరికాయలు, కొబ్బరుండలు అమ్ముకుంటూ మనవళ్లను పోషించింది సోములమ్మ. 5 ఏళ్లు నిండగానే ఇంటికి దగ్గరలోని జంగంబడిలో వేసింది. మనవలు చదువుకుంటే బతుకులు బాగుపడతాయని ఆవిడ నమ్మకం. అక్కడ 5వ క్లాస్ దాకా చదువుకుని అన్నదమ్ములిద్దరూ పొరుగునే ఉన్న RCM సెయింట్ జాన్ హై స్కూల్లో చేరారు. లచ్చన్న బాగా చదివేవాడు. టీచర్లు మెచ్చుకునేవారు. ఎటొచ్చి అచ్చన్నకే చదువు అబ్బింది కాదు. తమ్ముడు 10వ తరగతిలో అడుగు పెట్టినా అన్న మాత్రం వరుసగా డింకీలు కొడుతూ 7వ క్లాసులోనే ఉండిపోయాడు. ఓ ఏడాది రిజల్ట్స్ బోర్డులో తన పేరు లేకపోవడం చూసి అచ్చన్న పట్లు వదిలేశాడు. అమ్మమ్మ నా వశం కాదే అంటూ చేతులెత్తి పుస్తకాల సంచి పక్కన పడేశాడు. రెక్కలు ముక్కలు చేసుకోవడం మనకి అలవాటే కదా, పద అంటూ మనవణ్ణి వెంట పెట్టుకుంది సోములమ్మ. మున్సిపాలిటీ చైర్మన్ రామ్మూర్తి గారింటికి వెళ్ళింది. అచ్చన్నకి మున్సిపాలిటీలో ఏదైనా పని చూపించమని బతిమాలుకుంది. చైర్మన్ గారు నవ్వారు. ఏటి పనా, ఈడు చూడబోతే ఇంత గిద్దున్నాడు, ఉద్యోగంలో చేరాలంటే 18 ఏళ్లు నిండాల, కనీసం SSLC గట్టెక్కాల, కష్టపడి చదువుకోమను, ఖాళీలు వచ్చినప్పుడు చూద్దాం అన్నారు. అందల తడినేదు అయ్యకి దయనేదు తాత్వికత రంగరించిన తాతలనాటి సామెత గుర్తుకొచ్చింది సోములమ్మకి. దిగులు పడలేదామె. అచ్చన్నకి దారి చూపించాలనుకుంది. లచ్చన్నని ఎలాగైనా చదివించాలనుకుంది. అందుకు ఏం చేయాలో ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరింది. తోవలో హరిపండా కనిపించాడు. పార్వతీపురం టౌన్ రాయగడ రోడ్డులో ఆయనకు బేకరీ ఉంది. అందులో అచ్చన్నకి పని చూపించి పుణ్యం కట్టుకోమంది సోములమ్మ. అలాగే అన్నాడాయన. బడికి వెళ్ళక్కరలేదని అమ్మమ్మ చెప్పిన తర్వాత
అచ్చన్నకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. వాడికి చదువు వంటపట్టకపోయినా పని పట్టుపడింది. ఆడపిల్లల సోములమ్మ వెంట ఉండి ఇంట్లో పనులు చేసేవాడు. వీధి గుమ్మంలో దుకాణం కోసం పెరట్లో రాళ్ల పొయ్యి కింద మంట పెట్టి కుండలో వేరుశనక్కాయలు వేచేవాడు. కొబ్బరి ఉండల కోసం బెల్లం పాకం తీసేవాడు. వేడి పాకంలో కొబ్బరి కూర బాగా ఉడికిన తర్వాత కంచంలో పోసి ఉఫ్ఫని ఊదుతూ ఉండలు కట్టేవాడు. ఆ అనుభవం బేకరీలో ఉద్యోగానికి పనికొచ్చింది. ప్లెయిన్ బన్ను, క్రీమ్ బన్ను మొదలుకొని ప్లెయిన్ బ్రెడ్డు, ఫ్రూట్ బ్రెడ్డు, జీడిపప్పు బిస్కెట్లు, రస్కుల దాకా రకరకాల ఐటమ్స్ చేయడం అచ్చన్న త్వరగా నేర్చుకున్నాడు. వాటి కోసం పిండి కలపడం, పులియపెట్టడం, బేకింగ్ చేయటం మొదలుకొని స్టాకుని అద్దాల పెట్టెలో పెట్టుకుని వీధుల్లో అమ్మడం వరకు అన్నీ అచ్చన్నే చేసేవాడు. అలాగే బెలగాంలోని గవర్నమెంట్ హాస్పిటల్కి రోజూ బ్రెడ్ సరఫరా చేసి మిగిలిన స్టాక్ని బెలగాం వీధుల్లో అమ్మకానికి తెచ్చేవాడు. అన్నయ్య పడుతున్న కష్టాన్ని లచ్చన్న అర్థం చేసుకునేవాడు. ఆదివారాల్లో అచ్చన్నని రెస్ట్ తీసుకోమని చెప్పి అద్దాల పెట్టె బరువును లచ్చన్న తలకెత్తుకునేవాడు. సెలవులొస్తే చాలు ఒక్కడే 10 పనులు చేసేవాడు. న్యూస్ పేపర్ ఏజెంటు రాధాగోవింద పాడి గారి దుకాణం నుంచి డైలీలు, వీక్లీలు తీసుకుని టౌన్లో 4 వీధులకు పంచేవాడు. జంగిడిలో మల్లెమొగ్గలు, కనకాంబరాలు, మరువం, ధవనం వేసుకుని బెలగాం వీధుల్లో అమ్మేవాడు. అన్నదమ్ముల్లో ఎవరు వచ్చినా సరే బన్, రోటీ, బిస్కెట్ అంటూ పాటలాటి కేక మాత్రం అద్దాల బీరువాతో పాటు అన్ని వీధులు ఊరేగేది. ఇద్దరి గొంతుల్లోనూ ఒకే శృతి వినిపించేది. జ్వరంతో లంకణాలు చేసే పిల్లలు, పెద్దలు ఆ కేక కోసం ఎదురు చూసేవారు. అద్దాల పెట్టెలోంచి నట్టింటికి వచ్చిన బ్రెడ్ని ఆవురావురంటూ పాలలో ముంచుకునేవారు. నోట్లో పెట్టగానే ఇట్టీ కరిగిపోయే బిస్కెట్లను దాచుకుని కొంచెం కొంచెం తినేవారు. కొన్నాళ్లకి సోములమ్మకి కంటి చూపు తగ్గింది. క్రమంగా కళ్ళు పోయాయి. దాంతో ఆవిడ సంపాదన, సాయం రెండూ లేకపోగా ముసలామెను చూసుకోవలసిన బాధ్యత మనవలపై పడింది. లచ్చన్న చదువు మానేయాలనుకున్నాడు. అచ్చన్నలాగే బేకరీలో చేరాలనుకున్నాడు. పండా వద్దన్నాడు. ఆర్సీఎం సెయింట్ జాన్ హై స్కూల్లో సీతాపతి మాస్టారు, హరగోపాల్ మాస్టారు లచ్చన్నకి ధైర్యం చెప్పారు. 4 నెలలు కష్టపడు, ఎస్ఎస్ఎల్సీ అయిపోతుంది అంటూ తమకు తోచినంత సర్దుబాటు చేశారు. అంతేకాకుండా ఓ రోజు ఉదయం స్కూల్ ప్రేయర్ సమయంలో లచ్చన్న పరిస్థితి గురించి అనౌన్స్ చేశారు. అది విన్న పిల్లలు స్పందించారు. మంచి స్టూడెంట్కి సాయపడతామంటూ తలో చెయ్యి వేశారు. పోగైన విరాళం మొత్తాన్ని హెడ్ మాస్టర్ ఫాదర్ మాథ్యూస్ గారి నుంచి అందుకున్నప్పుడు లచ్చన్న అప్రయత్నంగానే 2 పిడికిళ్ళు ముఖానికి దగ్గరగా తెచ్చుకున్నాడు. వాటిలో నోట్లు, చిల్లర కన్నీళ్లతో తడిసిపోయాయి. కృతజ్ఞతతో బరువెక్కాయి. ఎక్కడ లేని ధైర్యం ఆవహించింది. 4 నెలలు తిరిగాయి. బోర్డు పరీక్షలు జరిగాయి. మరికొన్నాళ్లకి పేపర్లో రిజల్ట్స్ వచ్చాయి. లచ్చన్న, ఇదిగో నీ నెంబర్ అంటూ రాధాగోవిందం ఫాడీ గారు ఆ రోజు పేపర్లో లచ్చన్న నెంబర్ని పెన్తో అండర్లైన్ చేస్తూ అభినందించారు. ఆ రోజు సోములమ్మకి కొండంత బలం వచ్చింది. కళ్ళు కనపడకపోయినా వెళ్లాల్సిన దారి మనసుకు కనిపించింది. తడుముకుంటూ లచ్చన్న చెయ్యి అందుకుంది. పదరా అంటూ చైర్మన్ రామ్మూర్తి గారింటికి తీసుకెళ్లమంది. పార్వతీపురం మున్సిపల్ ఆఫీసులో బిల్లు కలెక్టర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు లచ్చన్న. కొన్ని నెలల తర్వాత ఓ రోజు బెలగాం వీధుల్లో జనానికి అచ్చన్న కొత్తగానో వింతగానో కనిపించాడు. ఒరే అచ్చిగా, నిజంగా నువ్వేనట్రా అంటూ రెప్ప వెయ్యకుండా అచ్చన్న వైపు అలా చూస్తూ ఉండిపోయారు. అవును మరి, ఎప్పుడు చూసినా అచ్చన్న తల మీదుండే అద్దాల పెట్టి ఆ సాయంత్రం సరికొత్త సైకిల్కి తగిలించి ఉంది. సన్నటి తీగ గుచ్చి కుంకుమబొట్లు పెట్టిన నిమ్మకాయల గుత్తి ఆ సైకిల్ హ్యాండిల్కి వేలాడుతోంది. తమ్ముడు కొనిపెట్టిన సైకిల్ తొడుక్కున్న అచ్చన్న ఎప్పటిలాగా నిక్కర్లో కాకుండా బిన్నీగుడ్డతో కుట్టిన ప్యాంట్లో ఉన్నాడు. హద్దిగది, ఇప్పుడు నువ్వు గుండమ్మ కథలో ఫ్యాంట్ వేసుకున్న ఇంటి ఓడిలా ఉన్నావురా అన్నారు చూసినవాళ్లు. మీరు మరీనండి అంటూ అచ్చన్న నవ్వేశాడు. అలా నవ్వినప్పుడు ఆ తర్వాత కూడా జిడ్డోడే అమాయక చక్రవర్తి నల్లటి నుదుటి మీద రాయగడ మజ్జిగౌరమ్మ సింధూరం బొట్టు రేడియం పూతలా మెరుస్తూనే ఉంది. ఎంతలా రుద్దినా వదలని మోమాటం
వాడి మొహం నిండా కనిపిస్తూనే ఉంది. బన్ రోటీ బిస్కెట్ అంటూ వరస కట్టిన పాటలాంటి కేక బేకరీ వాసనతో పాటు బెలగాం వీధుల్లో గుప్పుమని వ్యాపిస్తూనే ఉంది. కథ సమాప్తం.